కొరకే ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. కడుచున్న మందిరానికి కావాల్సిన ఆర్థికాన్ని దేవుడు సహాయం చేయనట్లుగా, ఇంకొన్ని మిగిలి ఉన్న ప్రతి పనులు అన్నింటిని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించి దాని తగిన ఆర్థికాన్ని దేవుడు సహాయం చేయనట్లుగా, ఇంకొను సంఘమునకు ఎంతో మెటీరియల్ అవసరమైంది కనుక దాని కొరకే ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాము. అదే రీతిగా సంఘ పరిచర్య కొరకే ప్రభుత్వంలో ప్రార్థన చేయండి. అదే రీతిగా జరుగుతున్న సేవ పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొన్ని అత్యధికంగా ఆశీర్వదించి దీవించినట్లుగా, ఈ సేవ పరిచర్య కావాల్సిన వాహనాలను కూడా దేవుడు సహాయం చేయనట్లుగా, అదే రీతి ముఖ్యముగా 3000 మంది ఆత్మను మనం కోరి ఉన్నాము. నూతనమైన ఆత్మను కూడా దేవుడే ప్రవేశపెట్టి అనేక మంది పోయిన బల్లాలను యవనస్తుడు ప్రత్యేకంగా చూపించారు. తన ఇంటికి వెళ్ళిపోయాడు, కానీ అంతరంగా ఆత్మట చర్చికి వెళ్ళి. మంచిది ప్రియులరా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. నిన్న రాత్రి చదువుకున్న అదే భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 1:13 వాక్యము. అధ్యాయం 1:13. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేని చేత ముద్రింపబడితిరి? ఆత్మచేత. మీరు ఎక్కడికైనా పోస్ట్ ఆఫీస్ కానీ లేకపోతే ఎంఆర్ ఆఫీస్ కానీ ఎక్కడికైనా వెళ్తే సర్టిఫికేట్ ఏదైనా వాళ్ళు ఇచ్చేటప్పుడు ముద్ర వేసిస్తారు. ముద్ర అది అధికారాన్ని చూపిస్తుంది, గ్యారంటీని చూపిస్తుంది. అదేవిధంగా దేవుడు నీ ఆత్మను నా ఆత్మ చేత ముద్రించాడు. నీ ఆత్మను తన ఆత్మ చేత ముద్రించాడు. దేవుడు నీ ఆత్మను ముద్రించాడు. దేవుని కొరకు నీ ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించాడు. దేవుని ముద్ర నీ ఆత్మలో ఉన్నది. ఎప్పుడు దేవుడు నిన్ను ముద్రించాడు అంటే, సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము ఉంచిన ఆ క్షణము మీరు వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. ఈ మాటలను మీరు సీరియస్గా తీసుకోవాలి. నన్ను చూడండి, బైబిల్లో రాయబడిన ప్రతి మాటలను సీరియస్గా తీసుకోండి. ఇది ఏదో జోకుగా కానీ సిల్లిగా తీసుకోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో రాయబడినట్లుగానే ఈ ప్రపంచములో జరుగుతుంది. మనమందరము ముగింపులో ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే, మీరు ఎంతవరకు సరదాగా వీళ్ళంటికి వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు ముచ్చట్లు పెట్టుకొని కూర్చోవటం ఇట్లా కాలం గడుపుతున్నారు. బైబిల్ చదువుతున్నప్పుడు మన చుట్టూ పరిసర ప్రాంతాలలో జరిగే వార్తలు వింటున్నప్పుడు ఇక్కడ భయం కలుగుతుంది. ప్రభు రాకడ దినములో మనం ఉంటున్నాం. ప్రభు మన కొరకు రానయ్యున్నాడు. సంఘము ఎత్తబడే రోజుల్లో ఉన్నాం. ఖచ్చితంగా బైబిల్లో ఇలా రాయబడి ఉంది, వచ్చువాడు ఆలస్యము చెయ్యక వచ్చును. చెప్పండి, వచ్చువాడు ఆలస్యము చెయ్యక వచ్చును. వచ్చువాడు ఆలస్యము చెయ్యక వచ్చును. బైబిల్లో ఏమని రాయబడి ఉంది చెప్పండి? వచ్చువాడు
ఆలస్యము చెయ్యక వచ్చును. ఈ వాక్య భాగం ఎక్కడ ఉందంటే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వాక్యములో రాయబడి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక వాక్య భాగము 37 అధ్యాయము 10. ఇక్కడ మీరు చూసినట్లయితే, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. కాలం ఎంత ఉందంట చెప్పండి? బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. చూసారా? ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఎవరి గురించి ఈ మాట రాయబడి ఉంది? మన ప్రభువైన యేసుక్రీస్తును గురించి. ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చెయ్యక వచ్చును. హెబ్రీలకు రాసిన పత్రిక అధ్యాయము 9 27, 28 చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక అధ్యాయము 9 27, 28. ఇక్కడ ఇలా రాయబడి ఉన్నది: మనుషులు ఒక్కసారే మృతి పొందవలేనని నియమింపబడెను. మనుషులు ఎన్నిసార్లు అంట? ఒక్కసారే మృతి పొందవలేనని, అంటే మనుషులు ఒక్కసారే చనిపోవాలని దేవుని చేత నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ నిమిత్తము. ఎవరి కొరకంటే చెప్పండి? ఎవరు క్రీస్తు కొరకు ఈ భూమి మీద కనిపెట్టుకొని ఉంటారో వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఏమవుతాడంట? ప్రత్యక్షమవుతాడంట. స్తోత్రం చెబుదామా? అందరి కొరక, కనిపెట్టుకొను వారి కొరక. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో అర్థం చేసుకో. కనిపెట్టడం అంటే ఏంటి? నన్ను చూడు. ఒక భార్య తన భర్త కొరకు కనిపెడుతూ ఉంటుందంట. భర్త ఎప్పుడైనా బయటికి వెళ్ళాడు అనుకోండి, ఎప్పుడు వస్తాడు కనిపెడుతూ ఉంటాడంట. పిల్లలు కూడా తల్లిదండ్రుల కొరకు కనిపెడుతూ ఉంటారంట. ఒకవేళ మనం ఏదైనా ఊరికి వెళ్ళాలంటే బస్ స్టాండ్లో నిలబడి ఉంటాం. ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డావు? బస్సు కొరకు ఎదురు చూస్తున్నాను. కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉంటాం. బస్సు వచ్చిన వెంటనే ఎక్కి కూర్చుంటాం. అదేవిధంగా ఇప్పుడు మనము చేయాల్సిన పని ఏంటి తెలిసిన? ప్రభు ఎప్పుడు వస్తాడా అని మనం ఏం చేస్తూ బ్రతకాలా? కనిపెడుతూ ఉండాలి. కనిపెడుతున్న వారి కొరకు, వారి రక్షణ కొరకు ప్రభు వస్తాడంట. ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చెయ్యక వచ్చును. ఎప్పుడు వస్తాడు? ఎవరి కొరకు వస్తాడంటే తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము. చెప్పండి, తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తం అంట. ఆయన పాపము లేకుండా రెండవసారి ఏమవుతాడంట? ఈ భూమిలోనికి వస్తాడు. ఒకసారి చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఖచ్చితంగా వస్తాడు. ఆయన గ్యారంటీగా వస్తాడు. ఎందుకంటే ఆయన ఒక మాట ఇచ్చాడు భూమిలో ఉన్నప్పుడు. యోహాను సువార్త 14వ అధ్యాయము
యోహాను సువార్త 14వ అధ్యాయము 1, 2, 3, 4 నేను చదువుతున్నాను, మీరు గమనించండి. మన ప్రభువైన యేసు తన శిష్యులతో ఈ మాట చెప్పాడు. ఏమని? మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసము ఉంచుచున్నారు, నా యందును విశ్వాసము ఉంచుడి. నా తండ్రి ఇంట, ప్రభు చెప్తున్నాడు వినండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎందుకు వెళ్ళాడంట ఆయన? మన కొరకు స్థలమును సిద్ధపరచటానికి ఆయన వెళ్ళాడు తండ్రి యొద్దకు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఏమని మాట ఇచ్చాడు ఆయన? మరలా వచ్చి. ఎక్కడికి వస్తాడంట ఆయన? మరలా వచ్చి మనలను తీసుకొని వెళ్ళుటకు ఆయన ఏమని వాగ్దానం చేశాడు? మీరే చదవండి. మిమ్మును తీసుకొని వెళ్ళుటకు మరలా నేను వస్తానంటున్నాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఎందుకు మనల్ని తీసుకొని పోతారట? మనము ఎల్లప్పుడు యుగయుగాలు ఎవరితో ఉండటానికి? మన ప్రభువైన యేసుతో ఉండేటట్లుగా ఆయన మనలను తీసుకొని వెళ్ళుటకు తిరిగి రానయ్యున్నాడు. కానీ ఇప్పటి వరకు ఆయన రాలేదు. ఈ మాట చెప్పబడి 2000 సంవత్సరమైంది. నేను వస్తాను అని చెప్పి 2000 సంవత్సరమైంది, ఇప్పటికీ ఆయన రాలేదు. ఎందుకు రాలేదు? దేనికి రాలేదు? ఇక కాలము కొంచెము, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చును అని బైబిల్ రాయబడి ఉన్నది. కానీ ఇప్పటికి 2000 సంవత్సరమైంది, ఆయన రాలేదు. ఇంకా ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమవుతుందంటే ఆలస్యమవుతుంది. ఎందుకు ప్రభు తన రాకడను గూర్చిన వాగ్దానమును ఆలస్యము చేస్తున్నాడు? ఎందుకు అంటే, ఇప్పుడు పేతురు పత్రిక తీయండి. 2వ పేతురు పత్రిక అధ్యాయం 3 వాక్య భాగము 9. ఇక్కడ చూడండి, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలేనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలేనని కోరుచు మీ ఎడల ఏమై ఉన్నాడంట? దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. స్తోత్రం చెబుదామా? ఎందుకు ఆయన రాకడ ఆలస్యమవుతుంది? వస్తానన్నాడు కదా ప్రభు ఆయన శిష్యులతో, నేనుండు స్థలములలో మీరు ఉండులాగున నేను వచ్చి మిమ్ములను తీసుకొని వెళ్ళుదును అన్నాడు. ఆయన పలికి ఆ మాట ఇప్పటికి 2000 సంవత్సరమైంది, ఇప్పటికి రాలేదు. 2000 సంవత్సరమైంది ఆయన ఆ మాట చెప్పి, ఇప్పటికీ ఆయన నెరవేర్చలేదు. ఎప్పుడొస్తాడు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? క్లియర్గా రాయబడి ఉన్నది, అందరూ మారు మనసు పొందవలేనని. నన్ను చూడండి, ఏంటంట? శబ్దముతో చెప్పండి, ఏంటంట?
అందరూ, అంటే ఒక్కరు కాదు, చనుబండలో ఎంతమంది ఉన్నారో అందరూ, మన ఆంధ్ర రాష్ట్రములో, తెలంగాణ రాష్ట్రములో, భారతదేశములో, ఈ ప్రపంచములో ఎంతమంది జనాభా ఉన్నారో అందరూ మారు మనస్సు పొందాలి. మారు మనసు అంటే ఏంటి? నన్ను చూడండి. మారు మనసు పొందటం అంటే ఏమిటి? మారు మనసు పొందటము అంటే ఏమిటి? ప్రియులరా, పాపము వలన మనమందరము లోకము వైపు తిరిగి ఉన్నాం, సాతాను వైపు తిరిగి ఉన్నాం. అర్థమైందా? లోకము వైపు, సాతాను వైపు మనము తిరిగి ఉన్నాం. ఒక చిన్న ఉదాహరణగా, దేవుడు ఇటువైపు ఉన్నాడు. నేను పాపము చేసిన దాని వలన ఇటువైపు ఉన్న దేవుని వైపు తిరగకుండా నేను ఇటువైపు తిరిగి ఉన్నాను. నా వెనకాల దేవుడు ఉన్నాడు, నా ముందు సాతాను ఉన్నాడు, నా ముందు పాపం ఉంది, నా ముందు సాతాను యొక్క రాజ్యం ఉంది. ఇటువైపే చూస్తున్నాను, ఇటువైపే తిరిగి ఉన్నాను, వీటిని చూస్తూ బ్రతుకుతున్నాను, ఇటువైపే ప్రయాణం చేస్తున్నాను. కానీ నా వెనకాల ఉన్న దేవుని వైపు నేను చూడటము లేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, పాపము వైపు చూస్తున్న మీరు, సాతాను వైపు చూస్తున్న మీరు, సాతాను రాజ్యం వైపు చూస్తున్న మీరు, లోకములో ఉన్న వాటిని, లోకములో ఉన్న అలంకరణ, లోకములో ఉన్న ధనము చూస్తున్న మీరు ఒక్కసారి ఎవరి వైపు చూడటం మనం ప్రారంభించాలా? దేవుని వైపు. చూడు, నేను దేవుని వైపు తిరుగుతున్నప్పుడు నా ముందు దేవుడు ఉంటున్నాడు, సాతాను, పాపము, లోకము ఇవన్నీ నా వెనకాలకి వచ్చేస్తుంది. సో వీటి వైపు నుండి నేను దేవుని వైపు తిరగటమే నిజమైన మారు మనసు. మీరు చూడండి, చర్చిలో ఇప్పుడు ఉన్నారు, అయినా మీ మనసులో ఆశలు ఉన్నాయి. చాలామందికి డబ్బు ఆశ, బంగారం మీద ఆశ, ఈ లోకం మీద ఆశ. దేవుని మీద కంటే లోకం మీదను, లోకములో ఉన్న వాటి మీదను ఆశలు, కోరికలు మనకు ఎక్కువగా కనబడతాయి. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. దేవుని గురించి ఆలోచించే మనసే ఉండదు మనకు. దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో గడపాలి, దేవునిలో జీవించాలి, నేను, నా కుటుంబము, నా పిల్లలందరూ దేవునిలో ఉండాలి. ఈ ఆశ ప్రజల్లో కనబడటం లేదు. ఎప్పుడు చూసినా ఏమి త్రిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా, ఏమి క్రొందుమా, ఏ బట్టలు ధరించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి ఫంక్షన్కి వెళ్ళాలి, ఏ విందుకు వెళ్ళాలి, ఇది తప్పితే వేరే ఆలోచన ఉండదు మీకు. దేవుడు అంటున్నాడు, మారు మనసు పొందు అంటే దేవుని వైపు తిరుగు. నీ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వు. పాపమును విడిచిపెట్టు, లోకమును విడిచిపెట్టు, లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టు, సాతానును, అతని రాజ్యమును విడిచిపెట్టి పూర్తిగా దేవుని వైపు తిరుగు. దానినే నిజమైన మారు మనసు అంటారు. నీ మైండ్లో, ఆలోచనలో కూడా లోకములో ఉన్న వాటి మీద మోహము కానీ, ఆశ కానీ, కోరిక కానీ ఉండకూడదు. కంప్లీట్గా దేవుని వైపు తిరుగు. నేను చెప్తున్నాను, నువ్వు ఎప్పుడు పరిపూర్ణంగా దేవుని వైపు తిరుగుతావో, ఈ లోకములో నీకు కావలసిన అన్ని దేవుడు నువ్వు అడగక మునుపే నీ నోటి నుండి, ప్రభువా నాకు ఇది కావాలి అని నువ్వు అడగక మునుపే దేవుడు నీ అక్కరలు, నీ అవసరతలన్నీ నీకు తీరుస్తాడంట. స్తోత్రం చెబుదామా?
మన ప్రాబ్లం ఏంటంటే దేవుణ్ణి వెనకాల పెట్టి పాపమును ముందు పెడుతున్నాం, సాతానును ముందు పెడుతున్నాం, లోకమును ముందు పెడుతున్నాం. అది మనం చేసే తప్పు. నువ్వు మారు మనస్సు పొంది దేవుని వైపు తిరుగు. వయస్సు పెరుగుతుంది. కొంతమందికి 40, 50, 55, దగ్గర 60, కొంతమందికి 30, 20. వయస్సు రోజు రోజుకు పెరుగుతుంది. నువ్వు రోజు రోజుకి దేవునికి దగ్గర అవ్వటానికి ప్రయత్నం చెయ్యి. ప్రార్థనలో సమయం గడుపు. నీ గదిలోనికి వెళ్ళి లోపల గడి వేసుకొని ప్రార్థన చేయి. నీకు ఒంటరిగా అవకాశం దొరికితే అది దేవుడు నీకు ఇచ్చిన అవకాశమని నీ గదిలోనికి వెళ్ళి ఒంటరిగా దేవుని సన్నిధిలో గడుపు. ప్రార్థన చేయి. నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ కుమార్తె కొరకు, నీ యొక్క కుమారుని కొరకు, కోడళ్ళ కొరకు, అల్లుడు కొరకు, మనమ సంతానము కొరకు. వీరందరూ రక్షించబడాలి. వీరందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. ఒక ఆత్మ కూడా నశించకూడదు. దేవుడు ఏమంటున్నాడు? ఒక్కరు నశించటము ఇచ్చయింపక, అంటే ఇష్టము లేదంట దేవునికి ఒక్కరు నశించటం, ఒక ఆత్మ నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టము లేదు. మీరు ఏ విషయంలో సీరియస్ ఉండకపోయినా పర్వాలేదు, కానీ ఈ విషయంలో మీరు సీరియస్గా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, ప్రాణం పోతే పాతాళ లోకములో కన్నులు తెరుస్తారు. ఎవరు? సువార్త రక్షణను వినకుండా, సువార్తను వినకుండా, క్రీస్తునందు విశ్వాసము ఉంచకుండా, ఎవరి ఆత్మ దేవుని ఆత్మ చేత ముద్రించబడలేదో వారు చనిపోతే వారు పాతాళ లోకమునకు దిగిపోతారంట. బహుశా వారు భూమిలో గొప్పగా చదివి ఉంటారు. అన్ని ఉన్నతమైన చదువులు చదివి, ఉన్నతమైన ఉద్యోగాలు కలిగి, కోట్లకు సంపాదన సంపాదించి, ఎక్కడ పడితే ఆస్తిపాస్తులు కొని పారేసి ఈ ప్రపంచాన్ని 2-3 సార్లు కూడా తిరిగి ఉండవచ్చు. కానీ ప్రభునందు విశ్వాసము లేకుండా, దేవుని ఆత్మ చేత ముద్రించబడకుండా ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని ఎవ్వరు కాపాడలేరు. అతని యొక్క ఆత్మ, అతని యొక్క ప్రాణము, ఈ 2 భాగాలు పాతాళ లోకములోనికి దిగిపోతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు బైబిల్ అంటుంది. అక్కడ వేదన ఉంటుంది, పండ్లు కొరుకుట ఉంటుంది, భయంకరమైన వేదన, బాధ, కష్టములు అక్కడ ఉంటాయి. ఎందుకంటే ఆ వ్యక్తి భూమిలో ఉన్నప్పుడు సువార్తను వినలేదు, యేసును విశ్వసించలేదు, దేవుని గురించిన ఆలోచన లేకుండా బ్రతికాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మారు మనసు పొందు, దేవుని వైపు తిరుగు. అయ్యో, దేవుని వైపు తిరిగితే నా కుటుంబానికి పోషణ ఎట్లా? దేవుని వైపు తిరిగితే మేము ఎలా ధనికులుగా ఉండగలం? దేవుని వైపు తిరిగితే మేము ఎలా సంపాదించగలం? మీకు అర్థమైందో లేదో, యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి ముఖ్య కారణం మనము పాపము నుండి రక్షించబడటానికి మాత్రమే కాదు సుమా, దారిద్ర్యము నుండి కూడా మనము రక్షణ పొందాలంట. స్తోత్రం చెప్పండి. దారిద్ర్యం అనేది శాపములో ఒకటి. బైబిల్ ఏం చెప్తుంది? మీరు యేసు క్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. మీరు ఎరుగరా? ఆయన గొప్ప ధనవంతుడై ఉండి, యేసు ఎవరంట? గొప్ప ధనవంతుడంట. యేసు దరిద్రుడు కాదు సుమా, లేనివాడు కాదు, గొప్ప ధనవంతుడు. మనం ఆరాధిస్తున్న ప్రభు గొప్ప ధనవంతుడు, దరిద్రుడు కాదు. చూడండి వాక్య భాగం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయము 8, 9. వెరీ గుడ్. ఇప్పుడు చదువుదాం. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి. ఇప్పుడు చెప్పండి, యేసు ధనవంతుడా దరిద్రుడా? అయ్యో మాట్లాడండి. యేసు దరిద్రుడా ధనవంతుడా? ఆయన ధనవంతుడై ఉండి
మీరు చూడండి, మీరంటే ప్రజలతో చెప్తున్నాడు, మీరు ఆయన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావలేనని మీ నిమిత్తము ఆయన ఏమయ్యాడంట? దరిద్రుడయ్యాడు. ఒకసారి నన్ను చూడండి. యేసు ప్రభు గొప్ప ధనవంతుడు. గొప్ప ధనవంతుడు ఆయన. కానీ మనము ఆయన వలె ధనవంతులు కావలేనని, యేసు ఎలా ధనవంతుడై ఉన్నాడో మనమందరము ధనవంతులుగా మారాలి యేసులాగా. యేసు పరిశుద్ధుడు. మనలను పరిశుద్ధుడిగా చెయ్యటానికి సిలువ మీద ఆయన చనిపోయాడు. యేసు నీతిమంతుడు. మనలను నీతిమంతులుగా చెయ్యటానికి ఆయన సిలువ మీద మన అనీతి వస్త్రములను ధరించాడు. అదేవిధంగా యేసు ధనవంతుడు. మనలను తనలాగా ధనవంతులుగా చెయ్యటానికి నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు ఆయన దరిద్రుడుగా మారాడంట. ఒక ధనవంతుడు మన కోసం దరిద్రుడయ్యాడు. ఎందుకు? మనం దరిద్రములోనే ఉండటానికి కాదు. ఖచ్చితంగా మీ అందరికి ఒక ఆశ ఉంటుంది, ధనము కలిగి ఉండాలి, నా పిల్లలు బాగా ధనికులుగా ఉండాలి, నా కుటుంబము ధనము కలిగి ఉండాలి, పిల్లలు ధనికులుగా ఉండాలి. తప్పు లేదు, దేవుడు కూడా అదే కోరుతున్నాడు. మీరు ధనికులుగా ఉండటం దేవునికి ఇష్టం. మీరు ధనికులుగా ఉండటం దేవునికి ఇష్టము. మీరు దరిద్రులుగా ఉండటం దేవునికి ఇష్టము కాదు. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ గొప్ప ధనికులు. అబ్రహాము మహాధనికుడు. ఒక రోజు అతని ఇంటిలో 300 మంది కంటే పైన భోజనం చేస్తారు ఒక పూటకి. ధనికుడు. ఇస్సాకు ధనికుడు, యాకోబు ధనికుడు. ఇశ్రాయేలీల జీవితాన్ని పరీక్షిస్తే ఒక గొప్ప ధనికులు. మీరు ఇప్పటికీ చూడవచ్చు, ఇశ్రాయేలు చరిత్ర ఇప్పటికీ మన కంటి ముందు కనబడుతుంది. గొప్ప ధనికులు వాళ్ళు. ప్రపంచమే ఇశ్రాయేలీల గురించి మాట్లాడుకున్న సమయము వచ్చేసింది. ఇప్పుడు ఏ దేశంలో చూసినా ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నారు. వారు గొప్ప ధనికులు, విద్యావంతులు, మేధావులు, సైంటిస్టులు. ప్రపంచానికి ఎన్నో కొత్త కొత్త విషయాలు కనిపెట్టిన వారు ఈ ఇశ్రాయేలీలు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, ఇప్పుడు జరుగుతున్న యుద్ధమును చూడండి. ఎంత తెలివిగా ఇశ్రాయేలీలు శత్రులను ఓడిస్తున్నారు. ఇశ్రాయేలీలు అంటేనే భయపడిపోతున్నారు ప్రపంచము. ఒక గొప్ప ధనికులండి నేను చెప్తున్నాను. అమెరికాలోనే యూదులు గొప్ప ధనికులు. ఒక ఎలక్షన్ వస్తుందంటే, ప్రెసిడెంట్ ఎలక్షన్ వస్తుందంటే, ఆ ఎలక్షన్కు యూదులు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు ఆర్థికంగా. అంత గొప్ప ధనికులు. అందుకని అమెరికాలో ఏ పార్టీ వాళ్ళు అధ్యక్షుడైనా యూదులకు సపోర్టుగా నిలబడతారు. ఎందుకంటే వీరు ఆర్థికంగా వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇశ్రాయేలీలు దరిద్రులు కాదు, ఎందుకంటే వారు ఆరాధిస్తున్న దేవుడు ధనికుడై ఉన్నాడు. స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్దామా? నేను చెప్తున్నాను, మనము ఆరాధిస్తున్న దేవుడు ధనవంతుడు. మన ప్రభు ధనవంతుడు. ఒక సందర్భములో మన దేవుడు అంటాడు, భూమి ఆకాశం నాది, సమస్త వెండి, సమస్త బంగారము, వైడూర్యము, గోమేదకము నాది అన్నాడు దేవుడు. ఎంత గొప్ప ధనవంతుడు! ఆ దేవాతి దేవుడే మానవ రూపములోనికి వచ్చాడు ఈ లోకానికి.
ఆయన పేరు యేసు. ఆయన గొప్ప ధనవంతుడు. కానీ మనము ధనవంతులుగా ఉండాలని, ఐశ్వర్యంతులుగా ఉండాలని ఆయన కోరుచున్నాడు. అందుకోసం ఆయన ఏం చేశాడు తెలిసిన? మన నిమిత్తము ఆయన దరిద్రుడాయెను. ఎందుకు? మనమందరము ధనవంతులము కావలేనని. నేను చెప్తున్నాను, దేవుని చిత్తం మీ పట్ల ఏంటి తెలిసిన? మీరందరూ ధనవంతులుగా మారాలి. మీ పిల్లలు మీరు కానుకేసినా వేయకపోయినా దయచేసి దరిద్రంగా కానుకేసేది మానుకోండి. ఫస్ట్ ఎక్కడ మొదలవుతుందో తెలిసిన? మీరు వేసే కానుకాడిని మీ దరిద్రత ఏందో తేలిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావట్లా. దేవుడు మిమ్ములను ధనికులుగా చెయ్యాలనుకుంటున్నాడు. ఈ విషయం తెలియక నువ్వు వేసే ప్రతి కానుక దేవుని ఆశీర్వాదము రాకుండానట్లుగా నువ్వు వేస్తున్న ఆ దరిద్రపు మనసులో ఉన్న చిల్లర్ల వలన వచ్చే ఆశీర్వాదాలు కూడా అడ్డుపోతాయంట. నువ్వు ఎప్పుడు మారుతావు, మారు మనసు అంటే నిన్ను నువ్వు ఎప్పుడు మార్చుకుంటావో నీ ఆర్థిక వ్యవస్థ, నీ ఆర్థిక స్థితిగతులు కూడా మారుతాయి. నేను చెప్తాను, నువ్వు 24 గంటలు కష్టపడు, నీ వలన కాదు. సంవత్సరం అంతా పనిచేయి, నీ వలన కాదు. ఏదో ఒక రోజు యాక్సిడెంట్, దెబ్బలు తింటే కొలాప్స్ అయిపోతాం. అప్పుడు మనం ఏమి చెయ్యలేము. దేవుని అద్భుతాలను నమ్మండి, దేవుడు ఆశ్చర్య కార్యాలను నమ్మండి. 2 చేపలను 5 రొట్టెలను కొన్ని వేల మందికి ఎలా పంచగలిగాడు ప్రభు? అద్భుత శక్తి చేత. నీ కొద్ది దానితో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు నీ కుటుంబములో. దేవునికి ఇవ్వటము, దేవునికి ఇచ్చే విషయంలో దరిద్రమైండు కలిగి ఉండవద్దు. నేను చెప్తున్నా, నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఎందుకంటే నువ్వు ఎదుగుతున్నావు అనటానికి కారణం నువ్వు ఇచ్చేదే. పాలకు నువ్వు చూడు, గేదెలకి ఇంత గడ్డి పెడుతున్నావు, అది పాలు కొద్దిగా ఇస్తే నువ్వు మెచ్చుకుంటావా? ఆ గేదెను ఒకసారి ఆలోచించి. ఎందుకు గడ్డి పెడుతున్నావు? దేనికి మనం పెట్టేది గేదెకు గడ్డి? అది సమృద్ధిగా మనకేమి ఇవ్వాలా? పాలు ఇవ్వాలా. నువ్వు గేదెకు విలువ ఎప్పుడు ఇస్తావు? అది ఇచ్చే పాలను బట్టి. నువ్వు ఎంత విత్తుతావో నువ్వు అంతగా పంటను కోస్తావు. నేను చెప్పేది ఏంటంటే, దరిద్ర స్థితి నీ కుటుంబం నుంచి పోవాలంటే, నువ్వు పంటను విస్తారంగా కొయ్యాలంటే నువ్వు ముందు విత్తనం చల్లాలా, పిల్లలకు నేర్పాలా, నువ్వు చెయ్యాలా. మీ తల్లిదండ్రులు నేర్పకపోవటం వలన నీకు ఆ దరిద్రత వచ్చింది. రేపు నీ పిల్లలకు అదే వస్తుంది నువ్వు నేర్పకపోతే. క్లియర్గా బైబిల్లో రాయబడి ఉంది. మనము ధనవంతులముగా మారాలి, మనము ధనికులుగా మారాలి. అది దేవుని చిత్తం. అందుకోసము ఆయన మన నిమిత్తము దారిద్రుడాయెను. ఆయన దారిద్ర్యము వలన మనమందరం ధనికులుగా మారాలి. అర్థం చేసుకో. ఫస్ట్ ఎక్కడ మొదలవుతుందంటే, నువ్వు విత్తే విత్తనము, నువ్వు వేసే కానుక మీద. నేను మరలా చెప్తున్నాను, మీరు ధనికులుగా మారాలంటే మీరు వేస్తున్న ఆ యొక్క రూపాయలు మారాలా, లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించడు. పౌలు అదే చెప్తున్నాడు. మీకు నేను బైబిల్లో నుండి చూపిస్తున్నాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలేనని. మీరు అవ్వాలనుకుంటున్నాడా? వద్దనుకుంటున్నాడా? మీరు ధనవంతులు కావలేనని మీ నిమిత్తము ఆయన ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. 8వ అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా,
వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను. ఎలా అంట వాళ్ళు? మాసిదోనియాలో ఉన్న సంఘ విశ్వాసులు ఎటువంటి వారంట? బహు నిరుపేదలైనను వారి దాతృత్వము మాత్రం ఎలా ఉన్నదంట? బహుగా విస్తరించాను. చూసారా? దాతృత్వం అంటే ఏంటి? నన్ను చూడండి. దాతృత్వం అంటే ధారాళముగా ఇచ్చే మనసు. ధనికులు ధారాళంగా ఇస్తున్నారా? నిరుపేదలైన వారు ధారాళంగా ఇస్తున్నారా? అది వారు నిరుపేదలైనను వారి దాతృత్వం అంట బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనస్పూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యత ఏంటంటే తమ సామర్థ్యము కొలదియే కాక, ఈ పాటను చూడండి సుమా, వారు తమ శక్తి కొలది లేక సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే తన శక్తి కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని పౌలు అంటున్నాడు. మీకు నేనేం చేస్తున్నాను? సాక్ష్యం. తమ శక్తికి మించి పరిశుద్ధుల కొరకు పరిచర్య కొరకు వారు ధారాళముగా ఇస్తున్నారంట. శక్తికి మించి వారి రాబడి కంటే ఎక్కువగా ఇవ్వటము దేవుని పని కొరకు, పరిశుద్ధుల కొరకు. చూడు, మరలా చదువుతున్నాను. పరిశుద్ధుల కొరకు పరిచర్యలో పాలు పొందు విషయములోను మనస్పూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే ఏం చేసుకున్నారంట? అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేమనుకొనలేదు. మాసిదోనియాలో ఉన్న సంఘ విశ్వాసులంట తమ్మును తాము ఇటు ప్రభువునకు సమర్పించుకున్నారు. అలాగనే దేవుని చిత్తము వలన దైవ సేవకులకు కూడా తమ్మును తాము ఏం చేసుకున్నారంట? అప్పగించుకున్నారు. ఇంతగా చేస్తారని పౌలు అంటున్నాడు, మేమనుకొనలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వము మొదలు పెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయుమని మేము అతనిని వేడుకొంటిమి. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు మీరు చూచుకొనుడి. స్తోత్రం చెప్తున్నాను. చూడండి, దేవుని కృప మీ ఎడల విస్తరించాలంటే మీరు దేవుని పనికి, పరిశుద్ధుల కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనస్ఫూర్తిగా మీ శక్తికి మించినట్లుగా మీరు విత్తనము చల్లినట్లయితే దేవుని కృప మీ కుటుంబములో విస్తారముగా పనిచేస్తుంది. ఆ కృప మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఆర్థికంగా అభివృద్ధి అయ్యేటట్టు చేస్తుంది. నేను చెప్తున్నాను, నేను మరలా చెప్తున్నాను, ఇది దేవుని యొక్క ప్రిన్సిపల్ అంటారు, దేవుని యొక్క ధర్మం అంటారు. మీరు మీ కుటుంబములో ఆర్థికంగా ఎదగాలి అంటే దేవుని పని కొరకు, పరిశుద్ధుల కొరకు, వారి పరిచర్య కొరకు మీరు మీ శక్తికి మించిన కొలది ధారాళముగా ఇవ్వటం నేర్చుకోండి. మీరు ఎంతైనా దాచుకోండి, ఎక్కడైనా దాచుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి, అది అభివృద్ధి కాదు.
ఆ బాలుడు తనకు తెచ్చుకున్న ఆ భోజనమును తాను తిని ఉంటే ఆ భోజనము తన వరకు మాత్రమే సరిపోయేది. తను తెచ్చుకున్నాడు 5 రొట్టెలు 2 చేపలు. నా కోసం తెచ్చుకున్నానని స్వార్థపూరితముగా ఆ 2 చేపలను 5 రొట్టెలను తిని ఉంటే ఆ భోజనమంతా అతనికి మాత్రమే సరిపోయేది. కానీ అతడు ఏం చేశాడు తెలిసిన? తాను తెచ్చుకున్న తన దగ్గర ఉన్నదంతయు తీసుకెళ్ళి ఎవరి చేతికి ఇచ్చాడంట? ప్రభు చేతికి. స్త్రీలు ఖచ్చితంగా మీకు మనసు రాదు. దేవుని పని కొరకు సమర్పణ చేయువారు ఈ చివరి రోజుల్లో అవసరం. ఆ బాలుడులాగా వాడు తన దగ్గర ఉన్నదంతయో తీసుకొచ్చి ప్రభుకి ఇచ్చాడు. ప్రభు దానిని ఆకాశం వైపు ఇలా ఎత్తి ఆశీర్వదించాడు. నువ్వు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఇస్తున్న ప్రతి ధనమును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత ప్రభు ఏం చేశాడు? అనేకులకు పంచిపెట్టాడు. అంటే ఆశీర్వదించబడిన ఆ 2 చేపలు, ఆ 5 రొట్టెలు విస్తారముగా పెరిగిపోతుంది. గంపలు తీస్తూ ఉంటే ఊరుతుంది, ఊటలాగా ఊరుతుంది. నీ రాబడి అంట దేవుని చేతులారా నువ్వు పెడితే, దేవుడి నీ రాబడిని ఆశీర్వదిస్తే, నేను చెప్తున్నాను, డబ్బులు ఊరుతూ ఉంటుందండి. నేను చెప్తున్నాను. మన ప్రాబ్లం ఏంటి తెలిసిన? బిగపట్టటము, దాచుకోవటము. మన మైండ్ ఏంటంటే ఈ రూపాయి ఉంటే పిల్లలకు ఉపయోగపడుతుంది, ఈ రూపాయి ఉంటే రేపు ఫీజులకు ఉపయోగపడుతుంది. నేను చెప్తున్నాను, పరిపూర్ణంగా మొదటి స్థాయి దేవుని వైపు తిరుగు. దేవుని కొరకు సమర్పణ చేసుకో. ఎందుకంటే నువ్వు ధనికుడుగా, నీ బిడ్డలు ధనికుడుగా మారాలంటే త్యాగపూరితమైన ఆ ఇచ్చే మనసు నీకు ఉండాలా. ఇది ప్రాక్టికల్ కావాలా నీకు. నువ్వు ఎంత బిగబడతావో నీకు రావలసినది అంత దేవుడు ఆపివేస్తాడు. నేను చెప్తున్నాను. ఎందుకంటే చర్చికి వచ్చే వాళ్ళు అభివృద్ధి అవ్వాలి, చర్చికి వచ్చే వాళ్ళు ధనికులు అవ్వాలి. మీరు ధనికులుగా అవ్వటానికి, అభివృద్ధి పరచబడటానికి ఒకటే సూత్రం, విత్తాలి విత్తనము. ఇదొక వ్యవసాయం. నేను చెప్తున్నాను. నువ్వు విత్తకుండా ధాన్యమును ఇంట్లో దాచుకున్నావు అనుకో, ఆ ధాన్యం అంట అలాగనే ఉంటుందంట. 2-3 సంవత్సరం అయిన తర్వాత కూడా చూడు అలాగనే ఉంటుంది. కానీ ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి దున్నిన నేలలో విసిరేయి, పారేసి చూడు, తిరిగి చూడవద్దు. ఎందుకంటే డబ్బు ఇవ్వబుద్ధి కాదు, పట్టుకోబుద్ధి కాదు, కానీ వదులుకోబుద్ధి కాదు. దీనికి ఎంతో తెగింపు కావాలా, ఎంతో సమర్పణ కావాలా. కానుకలు అందరు ఇవ్వలేరండి, దశమ భాగాలు అందరు ఇవ్వలేరు. నేను చెప్తున్నాను, సమర్పణ, తెగింపు, త్యాగము ఎంతో ఉండాలా, విశ్వాసం ఎంతో ఉండాలా. వారు మాత్రమే దేవుని కొరకు మనస్ఫూర్తిగా ఇస్తారు. ఒకవేళ భార్య వద్దన్న భర్త ఊరుకోడు, భర్త వద్దైన భార్య ఊరుకోదు. ఎందుకంటే దానిని రుచి చూశారు. రుచి చూడని వారికి డబ్బు విలువ తెలుస్తుంది తప్ప దేవునికి ఇచ్చిన దాని వలన దేవుడు ఇస్తాడు అన్న విలువ వాళ్ళకు తెలియదు. నేను చెప్తున్నాను. నీ కుటుంబములో కృప పెరగాలంటే, నీ కుటుంబములో దేవుని యొక్క ఆశీర్వాదం పెరగాలంటే నువ్వు మనస్ఫూర్తిగా ఇవ్వటము అలవాటు చేసుకో. వారు చూడు, శక్తికి మించి, సామర్థ్యత కంటే ఎక్కువగా ఇచ్చారంట. ఆయన అంటున్నాడు, మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. అజ్ఞానపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలేనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను, ఏంటంట, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను
ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావలేనని మీ నిమిత్తము యేసయ్య ఈ లోకములో ఏమయ్యాడు? దరిద్రుడయ్య. చూసావా? మీరు ఎప్పుడైనా ఇది పోతే మళ్ళా దొరకదు అన్న మైండ్ సెట్ కలిగి ఆ డబ్బును అలాగనే పెట్టుకుని ఉండండి. నేను చెప్తున్నాను, ఆ డబ్బు అంట ఏదో ఒక రకంగా వేస్ట్ అవుతుందంట, ఏదో ఒక రకంగా పాడవుతుందంట, ఏదో ఒక రకంగా ఆ డబ్బు శాపము క్రిందికి వెళ్ళిపోతుంది, వేస్ట్. నువ్వు మనస్ఫూర్తిగా దేవుని పని, దేవుని పరిచర్య, పరిశుద్ధుల అవసరత, వాటి కొరకు నువ్వు హృదయపూర్వకంగా ఇచ్చి చూడు. దేవుడంట నిన్ను ధనికుడుగా, నిన్ను ధనికురాలుగా చేస్తాడంట. దేవునికి ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను ఈ చివరి రోజుల్లో. ఎందుకంటే దేవుని సంఘము అభివృద్ధి అవ్వాలి, దేవుని పరిచర్య అభివృద్ధి అవ్వాలి. దానికి ధనము ఎంతో అవసరము. ఆ ధనం అంట రక్షించబడిన దేవుని బిడ్డలే వారి రాబడిలో నుండి దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు మనస్ఫూర్తిగా వారు సమర్పణ హృదయము గలవారుగా తీసుకొని రావాలి. నువ్వు తీసుకొని వస్తున్న ఆ కొద్ది భాగాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ భాగాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు. నేను చెప్తున్నాను, మీరు బైబిల్ను నమ్మటము లేదు, విశ్వసించటం లేదు. మనం ఎందుకు ధనికులు అవ్వలేకపోతున్నాం? ఎందుకు మన కుటుంబంలో దరిద్రత కనబడుతుంది? దాచుకుంటే అభివృద్ధి అవ్వదు. నేను చెప్తున్నాను కదా, ఒక 100 రూపాయలు బీరువాలో పెట్టు, వచ్చే సంవత్సరం ఆ బీరువాను తెరిచి చూడు, ఆ 100 రూపాయలు అలాగనే ఉంటుంది. ఇంకా 10 సంవత్సరం చూడు, ఆ 100 రూపాయలు అలాగనే ఉంటుంది. ఇంకా 50 సంవత్సరం తర్వాత ఆ 100 రూపాయలు అలాగనే ఉంటుంది. అదే 100 రూపాయల్ని ఒక పెట్టుబడిగా, ఒక వ్యాపారానికి పెట్టుబడి పెట్టు. అప్పుడు చూడు, ఆ వ్యాపారంలో వచ్చే లాభము నీకు కలుగుతుంది. దేవుని పరిచర్య ఒక బిజినెస్, దేవుని వ్యాపారం అది. ఆ వ్యాపారానికి నువ్వు పెట్టుబడి, నువ్వు పార్ట్నర్గా పెడుతున్నప్పుడు ఆ వ్యాపారంలో దేవుడు ఏం చేస్తాడంటే నీకు లాభాన్ని కల్పిస్తాడు. అర్థం చేసుకోండి, పరిచర్య అనేది ఒక బిజినెస్. ఇది దేవుని యొక్క బిజినెస్, దేవుని యొక్క వ్యాపారం అని చెప్పవచ్చు. ఇది దేవుని యొక్క వ్యవసాయము, ఇది దేవుని యొక్క పొలము. ఇందులో నువ్వు విత్తుతున్న ప్రతి విత్తనం అంట తిరిగి నీకు 100 వస్తుందంట. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. మీరు నమ్మాలి, తప్పదు. మీరు విశ్వసించాల, తప్పదు. ఎందుకంటే ఒక చర్చికి వస్తున్న వారు అభివృద్ధి అవ్వాలంటే ఒక పాస్టర్గా, ఒక కాపరిగా బైబిల్లో నుండి నేను రూటు చూపియాల మీకు. ఇలా వెళితే మీరు అభివృద్ధి అవుతారు, ఇలా చేస్తే మీరు అభివృద్ధి అవుతారు. ఎందుకంటే మన పితరులు అలా చేశారు, అభివృద్ధి అయ్యారు. వారు చేసిన పనులు మనం ఫాలో అవ్వాలి. నీకు వచ్చిన రాబడిలో 10వ భాగం, నీకు వచ్చిన వాటిలో నమ్మకంగా నువ్వు ఇచ్చి చూడు. దీనిని నీ పిల్లలకు నేర్పించు. మీ తల్లిదండ్రులు నేర్పలేదు కనుక నీకు ఇవ్వటానికి మనసు రావట్లేదు. రేపు నీ పిల్లలు దరిద్రులుగా ఉండకూడదు, నీ పిల్లలు కష్టాజీవులుగా ఉండకూడదు. నువ్వు నేర్పించాలంటే నువ్వు వారి ఎదుట మాదిరిగా ఇవ్వటం నేర్చుకో. నిన్ను చూసి నీ పిల్లలు దాన్ని ఫాలో అవుతారు. నీకే నమ్మకం లేదంటే నీ పిల్లలు ఎలా ఇస్తారు? నేను ముగిస్తున్నాను, మలాకి గ్రంథము చదివి ముగిస్తాను. చర్చికి వస్తున్న వారు ధనికులుగా మారాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచాలి, మొదటి స్టెప్పు. సెకండ్ స్టెప్పు, దేవుని పని కొరకు, పరిశుద్ధుల కొరకు, పరిచర్య కొరకు నీ రాబడిలో దేవుడు చెప్పినట్టుగా కొంత భాగాన్ని సమర్పణ చేసుకోవాలి. దీనిని కొంతమంది విశ్వాసం లేని వారు విమర్శిస్తున్నారు. నేను విన్నాను, చాలామంది విమర్శిస్తున్నారు. దేవుని వాక్యం మీద నమ్మకము లేని వాళ్ళందరూ విమర్శిస్తారు. కానీ దేవుని వాక్యం మీద నమ్మకం లేని వారు దీన్ని పాటించరు. ఖచ్చితంగా స్త్రీలు మీకు మనసు రాదు, నాకు తెలుసు.
తప్పదు. రాబడి పెరగాలంటే నువ్వు పెట్టుబడి పెట్టాలి. ఏడో వాక్యం 3వ అధ్యాయం నుంచి, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల, ఇదేనండి నిజమైన మారు మనసు. ఏంటంటే చెప్పండి, మీరు నా తట్టు. ఇప్పుడు నన్ను చూడండి, దేవుని తట్టు తిరిగి ఉన్న వాళ్ళంట దేవునికి మనస్ఫూర్తిగా ఇస్తారు. ఎందుకంటే దేవుని వైపు తిరిగారు. ఆయన గొప్పతనం, ఆయన మహిమ చూస్తున్నారు కనుక ఖచ్చితంగా దేవుడు నా అక్కరలను తీరుస్తాడన్న విశ్వాసం వారికి ఇస్తారు. లోకము తట్టు తిరిగిన వాళ్ళు, సాతాను తట్టు తిరిగిన వాళ్ళు, పాపము తట్టు తిరిగిన వాళ్ళు దేవునికి ఇవ్వబుద్ధి కాదు. మీరు చూశారు మాసిదోనియా వాళ్ళు, వాళ్ళ శక్తికి మించి వారంట నిరుపేదల ధనికుల. చెప్పండి, ఎలాంటి వారంట? నిరుపేదలు, ఈ లోకములో లేనివారు, కానీ ఇచ్చే విషయములో నిరుపేదలు కారు, వారు ధనికులు. లోకములో వారు నిరుపేదలైన వారు, కానీ ఇచ్చే విషయానికి వస్తే వారి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది తెలుసునా? ధనవంతులుగా వారు ఇస్తున్నారు, ధనికులులాగా ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర లేకపోయినా దేవుని పని కొరకు ధారాళంగా ఇస్తున్నారు. ప్రభు చెప్తున్నాడు, లోకము వైపు తిరిగి ఉన్న నువ్వు నా తట్టు తిరుగు. నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయములలో తిరుగుదుమని మీరందరూ. దేవుడు అంటున్నాడు, నా వైపు తిరగండి అంటే అందుకు ప్రజలు ఏమంటారంట? ఏ విషయంలో మేము తిరగాలి? మేము కరెక్ట్గా ఉన్నాము కదా. అందుకు దేవుడు ఏమంటున్నాడు? మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద ఏం చేసి తిరిగి దొంగిలించి తిరిగి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలించి తిమి? మీరందరూ 10వ భాగమును, ఏంటంటే చెప్పండి, 10వ భాగము ప్రతిష్ఠితార్పణలు. 10వ భాగము వేరు, ప్రతిష్ఠిత అర్పణలు వేరు. నన్ను చూడండి, 10వ భాగం అంటే నీ రాబడిలో 10వ భాగం. 1000 రూపాయలు నీకు ఒక రోజుకు కూలి అయితే అందులో నువ్వు 10వ భాగం 100 రూపాయలు తీసి పెట్టాల దేవుని పని కొరకు. నెలకు నీకు 20,000 రూపాయలు జీతం అయితే అందులో 10వ భాగం ఎంతంట? 2,000 రూపాయలు. ఇది దేవుడు యూదులకు మాత్రమే కాదు, ధర్మశాస్త్రములో రాయబడి ఉంది. ధర్మశాస్త్రము రాకముందే, దేవుడు చెప్పటానికి ముందే ఈ 10వ భాగాన్ని నమ్మకంగా పాటించిన వాడు అబ్రహాం. అందుకే చూడు, అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా ధనము అతని వెంట, ఐశ్వర్యం అతని వెంట వెళ్ళింది. అబ్రహాం ఎక్కడ కూడా దరిద్రుడిగా కనపడలేదు. రీజన్ ఏంటంటే 10వ భాగాన్ని అతడు పరిచయం చేశాడు ఈ ప్రపంచానికి. యాజకుడైన మెల్కీసెదెక్ ఆయనకు ద్రాక్షరసమును రొట్టెను తీసుకొని వచ్చి 10వ భాగాన్ని అక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యాకోబు కూడా దర్శనమును చూసి దేవుణ్ణి, ఇదిగో ఇక్కడ నుండి నాకు నీవిస్తున్న వాటిలో నుండి 10వ భాగాన్ని నేను ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ రోజు నుండి యాకోబు ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి, ఆశీర్వాదం కనబడుతుంది. సంగమ అర్థం చేసుకో, నువ్వు ఇస్తున్న 10వ భాగం దేవుని పని కొరకు, దేవుని కొరకు నువ్వు ఇస్తున్నావు. నువ్వు 10వ భాగం ఇక్కడ ఇవ్వటం వలన మిగిలిన 90వ భాగం ముందు చూసారా, 90 భాగాలు, దానిని దేవుడు ఏం చేస్తాడంటే విస్తరింపజేస్తాడంట. నువ్వు 10వ భాగం ఇవ్వకపోతే ఈ 10వ భాగం ప్లస్ ఆ 90 రెండు శపించబడతాయి. అదే అర్థం చేసుకో. ఎందుకు హాస్పిటల్కి వాటికి వీటికి బోలెడు ఖర్చు అవుతుంది. వ్యర్థంగా పిల్లలు వేస్ట్ చేస్తున్నారు డబ్బును. నీకు అర్థం కావట్లేదా? నీకు తెలుసు ఇవ్వాలని, కానీ మనసు రావట్లా. నువ్వు ఇవ్వాలనుకుంటే నీ భార్య ఒప్పుకోదు,
నీ భార్య ఇవ్వాలనుకుంటే నువ్వు ఒప్పుకోవు. పోనీ నీ పిల్లలనైనా ఇప్పిస్తున్నావు, నీ పిల్లలను కూడా నువ్వు ఇవ్వనివ్వు. నేను చెప్తున్నాను, నువ్వు దేవుళ్ళో వచ్చి కూడా ధనవంతుడిగా మారటం అనేది జరగదు. ఇక దోచుకోవటము, కట్నాలు తీసుకోవటము, మోసం చేయటము, అబద్ధాలు చేయటము, సారా వ్యాపారం చేయటము, కల్తీ వ్యాపారాలు చేయటము, ఇలా చేయటమే తప్ప దేవుని వలన నీకు ఏ ఆశీర్వాదం రాదు. ఎందుకంటే మనము దేవునికి రావలసిన దానిని రానియకుండా దొంగిలిస్తున్నాం. ఆయన అంటున్నాడు, దేని విషయములో మేము మీ యొద్ద దొంగిలించితిమి మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠత అర్పణలు దేవునికి నేను ఇవ్వాలి, దేవునికి ఇది ఇవ్వాలి అని కొంతమంది అంట ప్రతిష్ఠత చేసుకుంటారంట. దేవుని కొరకు, దేవుని పని కొరకు ప్రతిష్ఠతార్పణలు ఈయక దొంగిలించితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి ఏం చెయ్యండి, తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయకయు, చూసారా, పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలమును రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములు మీరేమవుతురు, నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ఏమని పిలుస్తారంట, ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా ఏమిస్తున్నాడు, మీకు వచ్చే రాబడిలో ప్రతిష్ఠత అర్పణలు కానీ దశమ భాగము కానీ ఫాలో అవ్వండి. ఎందుకంటే అది మిమ్మల్ని దేవుని కృప ద్వారా పైకి లేపుతుంది. నువ్వు నమ్మి దేవునికి ఇవ్వటం, నువ్వు విశ్వసించి దేవునికి ఇవ్వటం. కొంతమంది ఎప్పుడో ఒకసారి ఇస్తారు, మళ్ళీ జీవితంలో ఎవరు. సమర్పణ చేసుకో, ఒక నిర్ణయం తెచ్చుకో, ఒక కండిషన్ తెచ్చుకో, ఒక నిర్ణయము, కండిషను. 3 వచ్చినప్పుడు ఇవ్వాలి, కష్టాలు వచ్చినప్పుడు ఇవ్వటం, బాగున్నప్పుడు వద్దు, అట్లాంటి జీవితమే మానుకోవాలా. దానిని ఏమంటున్నాడు దేవుడు, మారు మనసు పొందు. అంటే దాని అర్థం ఏంటి, నీ జీవితంలో కొన్ని మార్పులు నువ్వు మార్చుకోవాలా. స్థిరత్వం లేని జీవితం, మూడును బట్టి బ్రతకటం, వర్షం ఉంటే గుడికి రాకుండా మానుకోవటం, అన్ని వాతావరణం బాగుంటే, అట్లా కాదు. వర్షం ఉన్నా వర్షం లేకపోయినా మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి అన్న ఒక పట్టుదల, ఒక నిర్ణయము. నేను చెప్పాను కదా, ఈరోజు నా కూతురు పెళ్ళి అనుకున్నాను, కుమ్మ వర్షం పడుతుంది, తుఫాను పడుతుంది, నేను ఆపుతానా? భోజనం ఆగుతా, జనం ఆగుతారా? నేను ఆగితే అన్నీ ఆగిపోతుంది. నీ మైండ్లో ఒక నిర్ణయం తీసుకో. యవనస్తులు కూడా చెప్తున్నా, మీ తల్లిదండ్రులు ఈరోజు కష్టపడటానికి, దరిద్ర స్థితిలో ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు నేర్పలేదు ఇవ్వటం. మీరు వింటున్నారు, నేర్చుకోండి. మీ రాబడిలో ఇవ్వటం అలవాటు చేసుకో, దేవునికి ఇవ్వటం అలవాటు చేసుకో. చిన్నప్పటి నుంచి ఈ అలవాటు తెచ్చుకో. ఒకేసారి ఇవ్వబుద్ధి కాదు, చిన్నప్పటి నుంచి నువ్వు ప్రాక్టీస్గా చేసావనుకో, ఒక రోజు నువ్వు పరిపూర్ణంగా ఇచ్చే విషయంలో ముందుకుంటావు. పిల్లలకు అదే చెప్తున్నాను, దేవునికి ఇవ్వటం అలవాటు చేసుకో. నీకు తల్లిదండ్రులు ఇచ్చిన దాంట్లో 10% ఇవ్వటం ప్రాక్టీస్ చేయి. ఒక రోజు రాదు ఇది. పనికి పోయి వచ్చావు, జీతం వచ్చింది, ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే 10% తీసి అక్కడ పెట్టి, ఒకవేళ అక్కడ పెట్టి పెరుగుతూ 100 రూపాయలు పెట్టావు, 10 రోజులకు 1000 రూపాయలు ఎక్కువ అమౌంట్ అవుతున్నప్పుడు శోధించబడతావు. మన చర్చికి దూరమైన వాళ్ళందరూ కూడా ఇచ్చే విషయంలో వెనకబడిన దాని వలన దూరం అయ్యారు.
గొడవలు లేవు, ఏమీ లేదు. డబ్బులు ఇచ్చే విషయంలో మనసు రాక ఇవ్వకుండా ఉండలేరు. ఎందుకంటే ఇక్కడ గిల్టీ ఫీలింగ్, మన హృదయం ఒప్పుకోదు, మనస్సాక్షి ఒప్పుకోదు, లోపల భయం ఉంటుంది. సో నువ్వు ప్రాక్టీస్ చేయి, నువ్వు అలవాటు చేసుకో, నువ్వు దేవునికి ఇస్తున్నావన్న మైండ్ సెట్ కలిగి ఉండు. అప్పుడు దేవుడు చూడు నీకు అన్ని విధాలుగా లైఫ్ను సాఫీగా తీసుకెళ్తాడు. నువ్వు ఇచ్చింది ఒకవేళ ఆపి ఉండవచ్చు, మారు మనసు పొంది మరలా కంటిన్యూ చేయి. నువ్వు ఆపటం వలన నీ పిల్లలకు జరగవలసిన మంచిది కూడా ఆగిపోతుంది. నేను చెప్తున్నాను, మీరు ఎదగాలన్న కోరిక నాకుంది, మీరు ధనికులు అవ్వాలన్న వాంఛ నాకుంది. అందుకే ఈ పద్ధతిని ఫాలో అవ్వండి అని నేర్పుతున్నాను. మీరు నమ్మాలా, తప్పదు. మీరు నమ్మి పాటించినట్లయితే మీ కుటుంబములో ఆర్థిక కొరత అనేది ఉండదు. నేను చెప్తున్నాను, ప్రభు రాకడ దినములలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనము మనస్ఫూర్తిగా ధారాళముగా విత్తనము చల్లేవారుగా ఉండాలి. నువ్వు చల్లుతున్న ప్రతి విత్తనానికి ఫలితం నువ్వు చూస్తావు, నువ్వు అనుభవిస్తావు. కాబట్టి దేవుని బిడ్డలారా అర్థం చేసుకొని, మీరు ధనవంతులు కావలేనని ఆయన దరిద్రుడయ్యాడు. అయినను మనం ఎందుకు ధనవంతులు కాలేకపోతున్నామంటే ఇక్కడ దరిద్రపు మైండ్ సెట్. ఇచ్చే విషయములో మనస్ఫూర్తిగా ఇచ్చే మనస్సు మనకు లేకపోవటం వలన మనం ఇబ్బంది పడుతున్నాం, కష్టపడుతున్నాం. ఒక పని కోసం పరుగులు ఎత్తుతున్నాం. ఒక పని ఒక చోట లేదంటే మనం తట్టుకోలేకపోతున్నాము. ఒక చోట మనకు పని క్యాన్సిల్ అయిందంటే వామ్ము ఏం చేస్తాను, ఎట్లా కారణం ఏంటి తెలుసునా? నీవు ఇప్పటి వరకు కరెక్ట్గా లేకపోవటం. ఇంటికెళ్ళి ఈ మలాకి గ్రంథము ఆ వాక్య భాగాలు చదువు. ఆయన క్లియర్గా అంటాడు, ఆనందకరమైన దేశములో. ఎక్కడంట చెప్పండి? మీ లైఫ్ ఎలా ఉంటుందంటే ఆనందకరంగా ఉంటుంది మీరు దేవునికి ఇచ్చినట్లయితే. లేచి నిలబడదాం. ఈ మాటలను విశ్వసించండి దేవుని బిడ్డలారా. ఇది దేవుడు రాసిన మాటలు. ఆయన బిడ్డల అభివృద్ధి అవ్వటానికి ఆయన మనకు నేర్పిన పాఠము. ఈ పాఠమును మీరు ఫాలో అవ్వండి. మాసిదోనియా సంఘస్థులను జ్ఞాపకం చేసుకోండి. వారు నిరుపేదలు. ఎవరంట వాళ్ళు? కానీ ఇచ్చే విషయంలో నిరుపేదలు మాత్రము కాదు. బైబిల్లో ఉంది కదా, వారు నిరుపేదలైనను దాతృత్వ విషయంలో నిరుపేదలు కారంట. ధారాళముగా ఇచ్చే మైండ్ సెట్ వాళ్ళు కలిగి ఉన్నారు. మీరు ధనవంతులు అవ్వాలంటే ఇది ఒక పాఠము దేవుడు మీకు నేర్పాడు. పసిపిల్లల వలె ఈ మాటలను అంగీకరించండి. మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ వారము నుండి మీ రాబడిలో తీసి పెట్టండి, మీ రాబడిలో నుండి తీసుకురండి. నేను చెప్తున్నాను, రాబోయే కాలములో మీరు ఆర్థికంగా ఎదగాలంటే ఈరోజు మీరు ప్రభు పని కొరకు ప్రభు సన్నిధిలో విత్తనములు వేయటం నేర్చుకోండి. దేవుడు మాట్లాడిన ఈ మాటలను బట్టి 2 చేతులు పైకెత్తి ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లుగా స్తోత్రములు చెల్లించుదాము. స్తుతించండి కొద్ది నిమిషాలు. పోయిన బల్లారాధనలో ఒక యవనస్తుడు ప్రత్యేకంగా నన్ను కలిశాడు. తను ఇంటికి వెళ్ళిపోయాడు, కానీ అంతరంగా ఆత్మట యేసునికే వందనాలు, స్తోత్రం. పోయిన బల్లారాధన రోజు ఒక యవనస్తుడు ప్రత్యేకంగా నన్ను కలిశాడు. తను ఇంటికి వెళ్ళిపోయాడు, కానీ అంతరంగా ఆత్మంట నువ్వు చర్చికి వెళ్ళి ప్రార్థించుకో. బలవంతం చేస్తే తిరిగి వచ్చి భయముతో వచ్చి మోకరించి ప్రార్థించి నాకు ఒక మాట ఇచ్చాడు. అన్న, నేను ఇక్కడ నుండి కరెక్ట్గా 10వ భాగం పంపుతాను. నేను నవ్వాను. చాలా ఖర్చు అయిందన్న, సుమారు 50,000 రూపాయల కంటే ఎక్కువగా నేను ఖర్చు పెట్టాను. మా ఇంటి మొత్తానికి చాలా ఖర్చు అయింది, ఖర్చు అవుతుంది, హాస్పిటల్ పాలవుతుంది. ఎందుకు నాకు ఆ మనసు వచ్చింది దేవునికి ఇవ్వట్లేదని. నేను ఇంటికి వెళ్ళాను,
కానీ నా ఆత్మ ఇంటికి వెళ్ళి ప్రార్థన చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకో అని ఒత్తిడి పెరిగింది. నేను భయముతో వచ్చాను. ఇదిగో నీ ఫోన్పేకు 2000 కొట్టాను అని చెప్పి ప్రార్థించుకున్నాడు. ఇక నుంచి నేను నెల పంపిస్తానన్నాడు. నేను మనసులో నవ్వుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎక్కువగా ఇమోషనల్గా ఒక నెల ఇస్తారు, మళ్ళీ అస్సలు కట్టపడరు, అలా ఉంటాడు అనుకున్నాను. ఈరోజు నాకు ఫోన్ చేసి, అన్న ఈరోజు జీతం పడింది, నేను దశంభాగం పంపాను. స్తోత్రం చెబుతామా? అర్థం చేసుకో, మార్పు రావాలంటే నువ్వు మారాలా. చాలు, ఇక పిసినారితనం చాలు. డబ్బు ఎంత వేస్ట్ అవుతుందో ఒకసారి ఆలోచన చేయి. పురుషులు కూడా మీరు అర్థం చేసుకోండి. మీరు అనవచ్చు, ఈ విధంగా మాట్లాడి మనల్ని ఇవ్వమంటున్నారని. లేదు, నువ్వు ఇవ్వకపోయినా దేవుడు ఎక్కడి నుంచైనా ఎవరి ద్వారైనా నాకు ఇస్తాడు. నేను ఇప్పుడే చెప్తున్నాను కదా, నీకు ఒక్క చోట పని లేకపోతే నీ పని అయిపోయినట్టే. మేము చూడు ప్రశాంతంగా కూర్చుంటున్నాము, ఇండ్లు చర్చి ఎలా కూర్చుంటున్నామో మీరు చూడండి. ప్రతి పని జరుగుతుంది, ప్రతి ఈఎంఐ కట్టుకుంటున్నాను, ప్రతిదీ సక్రమముగా చేసుకుంటున్నాను. రీజన్ ఏంటి తెలిసిన? దేవుని పని చేస్తున్నాం, దేవుడిస్తున్నాడు. కానీ నువ్వు ఒక్క వారం పని లేకుండా ఇంట్లో ఉండగలవా? చూడు, నీ వలన కాదు. అందుకే నేను చెప్తున్నా, దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన యొద్దకు వస్తున్న మీరు ఈ వాక్యములను నమ్మండి. విశ్వాసము కలిగి, పసిపిల్లల మనసు కలిగి దేవునికి ఇచ్చే విషయములో పర్ఫెక్ట్గా మీరు ఉండి చూడండి. అప్పుడు మీరు అభివృద్ధి అవ్వకపోతే నన్ను అడగండి, నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఇది నీ ఆత్మలో నుండి వచ్చిన మాటలు, ప్రేరేపణతో వచ్చిన ప్రసంగం. నీ బిడ్డలు విన్నారు, అపార్థం చేసుకోకుండా నీ వాక్యం చెప్పినట్లుగా ఈ రోజు నుండి ఫాలో అవుటకు సహాయం చేయండి. ఎందుకనగా నీ కుమారుడు మేం ధనవంతులు అవ్వాలని ఆయన దరిద్రుడు అయినట్లుగా వాక్యములు రాయబడి ఉంది. అయినను మేము ఎందుకు ఇంకా ధనవంతులు అవ్వలేకపోతున్నాం? కారణం, మేము మారు మనసు పొందాలి, మా జీవితమును మార్చుకోవాలి, ఇచ్చే విషయంలో కూడా మార్పును తీసుకురావాలి. నీ సంఘము కొరకు, పరిచర్య కొరకు, సువార్త వ్యాప్తి కొరకు మా వంతు మేము పని చెయ్యాలి, మా వంతు మేము దేవునికి ఇవ్వాలి. ఎంతోమంది ఇస్తూ ఆపివేసిన వారు ఉన్నారు. యేసు నామమున తిరిగి వారు ప్రారంభించుటకు సహాయం చేయండి. దాని వలన వారి పిల్లల జీవితంలో రావలసినది ప్రతిదీ కూడా ఆగిపోతుంది. ప్రభువా, నీ బిడ్డలకు ఆ జ్ఞానము, వివేకము దయచేయండి. ఈ రాత్రి ఈ వాక్య భాగముల ద్వారా వారు ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశీలన చేసి తెలుసుకొని ముందుకెళ్ళుటకు సహకరించండి. ఇప్పటి వరకు దశమ భాగం ఇవ్వని వారు ఎవరైనా ఉంటే ఇక్కడ నుండి ఇచ్చే ఆ మనసుని నీ బిడ్డలకు కల చేయండి. అలాగనే ఈ 32వ ఆరాధనలో మీరు మాతో మాట్లాడారు. రేపు 33వ రోజు, రేపు ఏ మాటల ద్వారా మాట్లాడబోతున్నారో మీరే నీ ఆత్మ ద్వారా మాట్లాడండి. ఈ రాత్రి మాకు మంచి నిద్రను దయచేసి నీ బిడ్డలు వెళ్తున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీ అందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవునికి చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్ములను, మీ పిల్లలను, కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.